తల్లి బామా ధర్మమాతమ్మ నీ కచ్చిన బాధ నాకు వచ్చినట్టుగా మనసులున్న మాట ఏమన్నాడు తల్లి చాలి ఉంటే చల్లవానే ఓనాయనా తల్లికైనా బింద మీద బింద ఎన్ని బిందలు ఎత్తిన మొత్తది కానీ ఆడది కోత నిందమయ్య రాదంటున్నారా మనకు ఒక్క బిడ్డ ఉన్నా మనకు బిడ్డ ఉన్నదారా మన మరి ఉన్నదారు మన బిడ్డకు పెళ్లి చేసి ఓయ్య చేతులు పెట్టినాడు అత్తగారింటి కాడ మన బిడ్డ ఉన్నదారు మనము చేతులు ఎనకకాయ మోకాళ్ళు ముంగడికైనాడు మన మంచాల పట్టనాడు కంచాల పట్టనాడు ఇంటికాడ కన్న తల్లి ప్రాణం మీద మాత్ర కలుగున్న బిడ్డలు చేసినాడే నాదా తెల్లగా బిడ్డలున్నా తెలుగల్లగా బిడ్డలున్నా కలు వేల కాడ కొయ్య వేల కాడ కన్న తల్లి ప్రాణం చేయి దాటనాన్ని చేతులమని చేతులు విడిచిపెట్టిగా బిడ్డలు తన వనక తల వనక ఇళ్ళన కైన మాట వనక బిడ్డ ఏడు వాడాలిల్లా ఏడు వాడాలిల్లా బిడ్డకే దుఃఖం అవుతుంది వీరి ముఖం మీది బట్టలు ఇచ్చి పారేసి కాబిడ్డ కన్న తల్లి కాలం వేసిన కన్న తల్లి కాలం వేసిన వాడి బిడ్డలు ఏడవచ్చి చనిపోయిన జీవి మీద వాడు ఏడున్నాడు
ఆడి బిడ్డల కన్నీళ్ళు పడితే పొడి పిల్లలు పోయి తల్లి పిల్లలు ఇస్తారు లోకం అంటారంటారయ్యా. మరి బిడ్డలంటే గీతాకారం అంటారు నాదా. గర్భాన పుట్టిన కొడుకులుంటి గడ్డ మిద్దమిచ్చి గద్దెల మోపియాలు వేసేది కొడుకులు అన్నారు. ఎండి ఎవరి పాలు బంగారు ఎవరి పాలు పూర్ణ సంపాదనున్న కుప్పల్ని మాడబడుతుంది. మనిషిని కాట పెట్టినాడు కథగా రాలంటయ్యా. భూమి మీదకి వచ్చిన్నాడు నాదా. ఇది 4 వంతుల పోగాటకము. నర మీద పుండు అంటారు నాదా. నర మీద పుండు ఉడితే మానవుడు అంటారు. ఏ మానవుడైనా ఉన్ననాడు నవ్వద్దు, లేనాడు ఏడవద్దు, కట్టం వచ్చినాడు బాధపడద్దు, సుఖం వచ్చినాడు నవ్వరాలంటారు. నా దాకా కొడుకేనా మరి అక్క కొడుకు ఆకలి కాస్తాడు, పిల్ల కొడుకు చేతి కాస్తాడు.